కేటీ వివేకానంద గారు మీరు ఒక్కరు మాట్లాడండి. అధ్యక్ష, మా దగ్గర మిత్రుడు కాబట్టి తప్పకుండా మా యొక్క ఫీలింగ్స్ తెలియాలి కాబట్టి మిమ్మల్ని అవకాశం కోరం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, మాగంటి గోపీనాథ్ గారు చాలా డిసిప్లిన్డ్ గల నాయకుడు అధ్యక్ష. చాలా సిస్టమేటిక్గా, వెల్ డిసిప్లిన్గా, వెల్ బిహేవియర్గా, ఒక ఆదర్శవంతంగా ఉండే నాయకుడు అధ్యక్ష. ఫుల్ టైం పాలిటీషియన్ అధ్యక్ష. వారు చిన్న వయసు నుంచి కూడా వారికి అవకాశం లభించిన అంటే వారికి రాజకీయంగా యాక్టివ్గా ఉన్నా, వారికి పోటీ చేసే అవకాశం లభించకున్నా మరి గత 2-3 దశాబ్దాల వరకు వెయిట్ చేసి 2014లో వారికి అవకాశం వచ్చింది అధ్యక్ష. అంటే దాన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు వారికి ఎంత నిబద్ధత ఉందో ప్రజాసేవ చేయాలనే ఉద్దేశం పైన. అంటే వారు కమిటెడ్గా ఫుల్ టైం పాలిటీషియన్గా మనం చూస్తూ ఉన్నాం. చాలామంది ఫుల్ టైం పాలిటీషియన్స్ అరుదైనటువంటి తరుణంలో మరి 1983కి స్టార్ట్ అయ్యి 2014 వరకు కూడా వారికి అవకాశం వచ్చే వరకు కూడా వారు ఓపికతో ఉన్నారంటే వారికి రాజకీయాల పట్ల, రాజకీయాల ద్వారా ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఒక ఉద్దేశాన్ని స్పష్టంగా మనం అర్థం చేసుకోవద్దు అధ్యక్ష. అధ్యక్ష, వారు నన్ను పర్సనల్ కూడా వ్యక్తిగతంగా కూడా 2014లో మేమందరం కూడా మొదటిసారి శాసనసభకి ఎన్నికైనప్పుడు వారు వ్యక్తిగతంగా కూడా నన్ను చాలా ప్రోత్సహించేవారు అధ్యక్ష. మాట్లాడడానికి కానీ, అసెంబ్లీలో సమస్యలు డిస్కస్ చేయడానికి కానివ్వండి, హైదరాబాద్ విషయాల్ని ప్రస్తావించేటప్పుడు కానీ వారు వ్యక్తిగతంగా ఏమైనా అవకాశం వస్తే వివేకి అవకాశం ఇవ్వండి, తప్పకుండా వారు మాట్లాడతారు, బాగా మాట్లాడతారని నన్ను వ్యక్తిగతంగా కూడా ప్రోత్సహించిన సందర్భం ఉంది. కాబట్టి వారు లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం అధ్యక్ష. అధ్యక్ష, వారు వయసులో పెద్దవారైనా, నాకంటే చాలా పెద్దవారు, 14 సంవత్సరాలు పెద్ద అయినా కానీ వారు ఒక మిత్రుడిగా, ఒక సోదరుడు దగ్గరగా ఒక ఫ్రెండ్ లాగా క్రియేట్ చేసుకుంటూ వారు తర్వాత వారి వయసు కూడా తెలియదు అధ్యక్ష. తర్వాత ఆయన అన్న ప్రస్తావించడం జరిగిందని వారి యొక్క మిత్రత్వానికి, ఫ్రెండ్షిప్కి చాలా వాల్యూ ఇచ్చేటువంటి వ్యక్తి మాగంటి గోపీనాథ్ గారు అధ్యక్ష. అధ్యక్ష, మరి గత 10 సంవత్సరాలు కూడా మరి ఇక్కడ హైదరాబాద్ నగరంలో పురపాలక శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారి నాయకత్వంలో మేమందరం ఒక టీం హైదరాబాద్గా పనిచేసినాం అధ్యక్ష. నగర ట్రాఫిక్ సమస్య పరిష్కరించడంలో కానివ్వండి, వరద జలాలు వచ్చినప్పుడు ఏ రకంగా దీన్ని పరిష్కరించాలన్నప్పుడు మేము వ్యక్తిగతంగా మాట్లాడుకున్నప్పుడు కూడా అప్పుడు స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం కానీ, స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కానీ ఇలా అనేక సమస్యలు పరిష్కరించడంలో మేమందరం ఒక జట్టుగా హైదరాబాద్లో ఉన్నటువంటి శాసనసభ్యులందరం కూడా ఒక టీమ్గా పనిచేసి మరి పనిచేస్తున్న మూలానే మేమందరం కూడా 3 సార్లు గెలవగలం అధ్యక్ష. ప్రజల మనసులో స్థానం సంపాదించుకోగలిగినాం. కాబట్టి గోపీనాథ్ గారు ఆ రకంగా మమ్మల్ని ప్రత్యక్షంగా ప్రోత్సహించి ముందుకు నడిపించినటువంటి నాయకుడు అధ్యక్ష. అదేవిధంగా హైదరాబాద్ నగర అభివృద్ధిలో తప్పకుండా తనదైన పాత్ర పోషించడంలో ఎలాంటి సందేహం లేదు అధ్యక్ష. వ్యక్తిగతంగా కూడా వారు సొంత ఖర్చులతో చాలా ఆశ్చర్యంగా లేదు అధ్యక్ష. వారు మెంబర్షిప్ ప్రోగ్రామ్ అయినప్పుడు కానివ్వండి, బూత్ కమిటీస్ ఇచ్చినప్పుడు కానివ్వండి, విత్ ఇన్ మ్యాటర్ ఆఫ్ డేస్, అంటే కపుల్ ఆఫ్ 2-3 రోజుల్లో కమిటీస్ పూర్తి చేసేవాడు అధ్యక్ష. మేము వారితో నేర్చుకున్నాం ఏ రకంగా చేస్తావు గోపనానంద తర్వాత వెల్ డిసిప్లిన్, సిస్టమేటిక్ అంతా కూడా వారు ఇప్పుడు కూడా పోయిన అధ్యక్ష. వారు ప్రబోధించిన తర్వాత కూడా మనం వెళ్ళి కాన్స్టిట్యున్సీలో డివిజన్లో మాట్లాడితే ఎక్కడికక్కడ వారి కమిటీ మెంబర్స్ టు ది పాయింట్ అనేది అధ్యక్ష. అంటే ఏ రకమైనటువంటి మరి ఫోకస్డ్గా, నిబద్ధతగా ఉండడని దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి అధ్యక్ష. కాబట్టి సొంతంగా కూడా తన నమ్ముకున్న వాళ్ళకి, తన కార్యకర్తలకి, తన అభిమానులకి సొంత ఖర్చుతో కూడా వారిని ఆదుకొని వారికి ముందు నడిపించినటువంటి నాయకుడు అధ్యక్ష. సరే, గ్రామీణ వాతావరణం 2 లక్షల ఓటర్లు ఉంటే ప్రాతినిధ్యం వహించడం వేరు, కానీ ఇక్కడ 4 లక్షలు 5 లక్షల నియోజకవర్గాల్లో మరి అందరూ కూడా ఒక తాటిపై నడిపించడం అనేది చాలా కత్తి మీద సాము లాంటిది. అలాంటిది వారు నియోజకవర్గంలో జూబ్లీహిల్స్లో 3 సార్లు శాసనసభ్యుడిగా గెలవడమే కాకుండా ప్రజల మనసులో స్థానం సంపాదించుకున్న నాయకుడు మాగంటి గోపీనాథ్ గారి రోజు మా మధ్యలో లేరంటే మాకు చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది అధ్యక్ష. వారి యొక్క ఆత్మకి శాంతి చేకూర్చాలని, వారి యొక్క కుటుంబాన్ని కూడా ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పేసి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మరి ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బలపరుస్తూ సెలవు తీసుకుంటున్నారు అధ్యక్ష. థ్యాంక్ యూ.